శృంగాలు, సంతులన కోశాలు, ఇవి వీటిలో ఉండేటువంటి జ్ఞానాంగాలుగా మనం పిలుస్తుంటాం ఈ వర్గపు జీవులు. నెక్స్ట్ వన్, ఈ వర్గపు జీవులు వచ్చేసి ఇక్కడ ఈ వర్గపు జీవులు వచ్చేసి అనేక రకాల విసర్జక అవయవాన్ని కలిగి ఉంటాయి. ఓకే, కొన్నిట్లో మాల్పీజ నాళికలు విసర్జక అవయవంగా ఉంటాయి, కొన్నిట్లో హరిత గ్రంథి విసర్జక అవయవంగా ఉంటుంది, కొన్నిట్లో కోక్సల్ గ్రంథులు విసర్జక అవయవాలుగా ఉంటాయి. అదేవిధంగా శ్వాసక్రియ అనేది వీటిలో కొన్నిట్లో వాయునాళాల ద్వారా జరుగుతుంది శ్వాసక్రియ, కొన్నిట్లో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది, కొన్నిట్లో పుస్తకాకార మొక్కల ద్వారా జరుగుతుంది శ్వాసక్రియ ఈ వర్గపు జీవులు. సో ఈ వర్గాన్ని వచ్చేసి ఎన్ని ఉపవర్గాలుగా విభజించారంటే 3 ఉపవర్గాలుగా విభజించారు. ఈ 3 ఉపవర్గాలు ఏమేంటంటే ట్రైలోబైట, కెలిసిరేట, మ్యాండిబులేట, ఇట్లా 3 ఉపవర్గాలుగా విభజించారు. వీటిలో ఏది ఉంటుంది అంటే ఈ వర్గపు జీవుల్లో వివృత రక్త ప్రసరణ అనేది వివృత రక్త ప్రసరణ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, వీటిలో ఉండేటువంటి శ్వాస వర్ణకం ఏదంటే హీమోసైనిన్ అన్నమాట. ఈ హీమోసైనిన్ అనే శ్వాస వర్ణకము దేని కలిగి ఉంటుందంటే రాగి అనే మూలకాన్ని కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్లో అయితే ఐరన్ ఉంటుంది, హీమోసైనిన్లో అయితే రాగి మూలకాన్ని కలిగి ఉంటుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థని ఇది కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, వీటి శరీర కుహరంలో ఉండే ద్రవాన్ని మనం ఏం తీస్తామంటే హీమోలిన్ అంటారు. హీమోలిన్ అని మనం తీస్తాం. వీటి శరీర కుహరంలో ఉండేటువంటి 3 ఉపవర్గాలుగా విభజించామన్నాం. ఆ 3 ఉపవర్గాన్ని ఒకదాన్ని మనం పరిశీలిస్తాము. ఇది మొదటి ఉపవర్గం అన్నమాట. ఈ మొదటి ఉపవర్గం ఏదంటే ట్రైలోబైట